చావు తప్పి కన్ను లొట్టపోవడం అంటే ఇదేనేమో. ఏదో నా టైం బాగుండి బతికిపోయాను గానీ లేదంటే నా పని అయిపోయేది. జనరల్ గా మా వారు ఇంట్లో లేనప్పుడు మా ఇంటి కాలింగ్ బెల్ మోగితేనే చచ్చేంత భయం నాకు. అమ్మో ఈ టైంలో ఎవరొచ్చారా అని. అది కూడా పగలే, కానీ డోర్ ఓపెన్ చేయడానికి ఎందుకంత భయం అంటే, ఈ కేరళలో ఇల్లు ఎలా ఉంటాయంటే ఒక ఇంటికి ఇంకో ఇంటికి అసలు సంబంధమే ఉండదు. మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది. మన ఇంట్లో ఏం జరుగుతుందో కనీసం పక్కింట్లో ఉన్న వాళ్ళకి కూడా తెలియదు. అలా ఉంటే ఇల్లు. అదే ఆంధ్రాలో అయితేనే వాళ్ళు ఏం వండుకుంటున్నారో ఏం మాట్లాడుకుంటున్నారో అన్ని తెలిసిపోతాయి. రీసెంట్ గానే నాకేం జరిగిందంటే, మిట్ట మధ్యాహ్నం 12:30 అప్పుడు నేను బయట బట్టలు ఆరేస్తుండగా ఎవరో ఒక ఆయన మరీ అంత ఏజ్డ్ కూడా కాదు, చేతిలో ఒక కర్ర ఉంది, ఒక సంచి పట్టుకొని ఉన్నాడు. ఇంకా నేను బయటే ఉన్నాను కదా, నన్ను చూసి డబ్బులు ఇవ్వమ్మా అని అడిగాడు. నాకెందుకో ఆ మనిషి వాళ్ళకని చూస్తేనే కొంచెం తేడాగా అనిపించి, నేను లోపలికి వెళ్ళి ఆ డబ్బులు తెచ్చే లోపే ఏం జరుగుతుందో అని భయం వేసి లేవని చెప్పి అటు నుంచి అటే పంపించేశాను. దానికి ఆయన కోపంగా మలయాళంలోనే నన్ను గట్టిగా తిడుతూ అటు ఇటు దొంగ చూపులు చూస్తూ వెళ్ళిపోయాడు. ఇది జరిగిన ఒక 2 రోజుల తర్వాత మా వారికి ఆఫీస్ లో వాళ్ళు చెప్పారంట. ఆయన వచ్చి నాకు చెప్తున్నారు, ఇలా త్రిశూర్ లో ఒక ముసలాయన ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడంట. మరి వాళ్ళు ఎలా తెలుసుకున్నారో ఏమో గాని అర్ధరాత్రి 2:30 టైంలో వాళ్ళ ఇంటికి 2 వ్యక్తులు వెళ్లి ఆ ముసలాయన్ని చైర్ కి కట్టేసి అరిచావంటే చంపేస్తామని కత్తులతో బెదిరించి వాళ్ళ ఇంట్లో ఉన్న 40 సవర్ల బంగారం తీసుకెళ్లిపోయారంట. పగలంతా ఇళ్ళన్ని వీళ్ళు రెక్కి చేసుకుని ఏ ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారా గమనించుకుని నైట్ టైం ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నారు. అది వినగానే నా చేతులు కాళ్ళైతే వణికిపోయాయి.